హాయ్, సుధా కిచెన్కు స్వాగతం. దోశ బ్యాటర్ తయారు చేసుకుందాం. పక్కా కొలతలతో 6 కప్పుల బియ్యం, 2 కప్పుల ఉద్దిబేడలు, అర స్పూన్ మెంతులు, కప్పులో 4వ వంతు శనగపప్పు నీళ్ళు వేసి బాగా కలిపి కడుక్కుందాం. 1 కప్పు అటుకులను నానబెట్టుకొని కడిగి అందులోనే వేసి నానబెట్టుకుందాం. 6 గంటల ముందు నానబెట్టుకొని పిండిని గ్రైండర్కు కానీ మిక్సీకి కానీ రుబ్బుకోవాలి. చలికాలంలో పిండి ఫార్మేట్ అవ్వదు కాబట్టి ఒక బాండ్లీలో వేడి నీళ్ళు పోసి మనం పిండి కొట్టుకున్న గిన్నెను వేడి నీళ్ళలో పెట్టాలి. మార్నింగ్కి బాగా ఫార్మేట్ అవుతుంది పిండి. ఫార్మేట్ అయిన పిండిని ఒక గిన్నెలోకి తీసుకొని ఉప్పు సోడా పొడి వేసుకుందాం. తర్వాత ప్యాన్ పెట్టి స్టవ్ పైన ఉల్లిపాయతో ప్యాన్ అంతా రుద్ది దోశ పిండితో అట్టు వేద్దాం. బాగా వేడి చేద్దాం. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక దోశని తిప్పుకుందాం. తిప్పుకున్నాక దోశకి ఉల్లికారం చట్నీని దోశని మొత్తం పూద్దాం. తర్వాత దోశ పౌడర్ కూడా వేద్దాం. దోశ రెడీ.